జరిగిన దాంట్లో ఇప్పటి వరకు కూడా ఒక్క మనిషిని కూడా అరెస్ట్ చేయలేదు. ఒక మనిషిని అరెస్ట్ చేయలేదు, దానికి సమాధానం చెప్పలేదు. తప్పుడు కేసుల గురించి మనుషులను అరెస్ట్ చేస్తున్న ఈ ప్రభుత్వం అంటే వాళ్ళకి చంద్రబాబుకి ఓట్లు వేయలేదు దళితులు కాబట్టి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం కక్ష తీర్చుకోవాలి. ఎమ్మెల్యే నుంచి ఎంపీ స్థాయి వరకు కూడా అదే ధోరణి కనబడుతూ ఉంది. అసలు ఎంత దారుణంగా ఉందంటే తర్వాత ఎస్సీ సబ్ ప్లాన్ నిధులనేమో దారి మళ్లించి వేరే విధంగా వాడించి ఎస్సీ పేటలకే పెడుతున్నట్టుగా ఇటువంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాలన్నిటి మీద బహిరంగ సభ పెడుతున్నాం. తీవ్రమైన నిరసన వ్యక్తం చేయాలని ఆ సభ ఉద్దేశం. ఎందుకంటే గవర్నమెంట్ తీరు ప్రజాస్వామ్యబద్ధానికి వ్యతిరేకంగా ఉంది. అందువల్లనే హైవేకి దగ్గరగా ఎక్కడన్నా ఆ వెహికల్ని ఆఫ్ చేస్తే అక్కడ హైవేలో మట్టుకు ఖచ్చితంగా ట్రాఫిక్ ఆఫ్ చేసేస్తాం. దాంట్లో తేడా లేదు. మేము సజావుగా సభ జరుపుకుందామని నిశ్చయించుకున్నాం. ఏమాత్రం తేడా వచ్చినా వేమగిరిలో మేము ఎక్కడ వెహికల్ని ఆపినా కానీ ఒక్క వెహికల్ని ఆపినా కానీ వేమగిరిలో మేము హైవే దిగ్బంధం చేయడానికి కూడా మేము నిశ్చయించుకున్నాం. ఇది దళిత మహాసభ మాలా మాది కనుక అందరూ కలిపే